హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీషావర్. మీరు కానీ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంక ఈ వీడియో ఏంటి అవన్నీ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో అయితే చూసేసుంటారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేశాను అని ఈ వీడియో చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. డ్యూ టు సమ్ రీజన్స్. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూసేసి ఎలా చేశాను అండ్ ఇంకేమన్నా చేసేవి ఉన్నా నాకు కమెంట్‌లో అయితే చెప్పేసేయండి. సో, నెక్స్ట్ టైమ్ నాకైతే అవి యూజ్ అయితాయి. సో, మనమైతే ఇంకా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. మీరు కానీ ముందు వ్లాగ్ చూసినట్టయితే లైక్ దీపావళి వ్లాగ్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కరెక్ట్‌గా పౌర్ణమి ముందు రోజైతే నేను మా ఇంటికొచ్చున్నాను. సో, ఫస్ట్ అయితే గడపని మొత్తం క్లీన్ చేసేసి, పసుపు రాసేసి ఇలా అయితే కుంకుమ పెట్టుకుంటున్నాను. అండ్ నాకు వీడియో తీసేది ఎవరు అనేది మీకు ఆల్రెడీ దివాళీ వ్లాగ్‌లో చెప్పేసాను. మళ్ళీ చెప్తున్నాను. లైక్ మా అక్క పిల్లలు. వాళ్ళే నాకు చాలా హెల్ప్ చేస్తారు. లైక్ వీడియో తీయడం కానీ అంతాను. యాక్చువల్లీ టైం అయితే అయిపోయింది. సో, నేనైతే ఇక్కడ ఫాస్ట్‌గా చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. లైక్ మా అమ్మ వాళ్ళు లైక్ ఇంకో ఊర్లో ఉన్నారు. అందుకు మొత్తం నేనే చూసి, నేర్చుకొని చేస్తున్నాను. ఏమన్నా కొన్ని తప్పులుండొచ్చు. పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను. బట్ చేసినంత వరకు బాగా చేశాను అనైతే చెప్పొచ్చు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజు లైక్ నేను, మా అక్క పిల్లలు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. మా అక్క వాళ్ళు లైక్ తిరుమల దర్శనము అని చెప్పి లైక్ ఇంకా కొన్ని ప్లేసెస్ లైక్ అరుణాచలం, మదురై ఎక్సెట్రా 2-3 డేస్, 4 డేస్ ట్రిప్ అయితే ఎళ్ళిపోయి ఉన్నారు. అండ్ ఇంకా మా అమ్మ అయితే లైక్ ఇంకో ఊర్లో ఉండింది. సో, మొత్తం నేనే చేయాల్సొచ్చింది. అండ్ మా అక్క పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడేంటంటే నేననుకున్న ముగ్గు ఒకటి, వేస్తున్నదొకటి. ఇదేం పెద్ద ముగ్గు కాదు. చాలా సింపుల్. ఎందుకు సింపుల్‌గా వేస్తున్నాను అంటే లైక్ అప్పటికే చాలా టైం అయిపోయింది. నేనింకా ఫాస్ట్‌గా వేస్తున్నాను. అండ్ ఎంత ఫాస్ట్‌గా చేసినా ఫస్ట్ టైమ్ గదా! అటు ఇటుగా కొంచెం స్లోనే అయ్యింది నాకైతే. అండ్ ఇంకోటేంటంటే లైక్ పౌర్ణమి అంటే లైక్ మనం ఆ రోజు టెంపుల్‌కెళ్తాము. గుడిలో 365 ఒత్తులైతే వెలిగిస్తాము. అంతే తెలుసు నాకు ఇన్ని ఇయర్స్. బట్ ఈ యూట్యూబ్ వచ్చింది కాబట్టి సో, నేను కొన్ని కొత్త విషయాలైతే తెలుసుకొని ఈసారి అన్నీ నేనే అరేంజ్‌మెంట్స్ చేసేసుకొని, అన్నీ నేనే తెచ్చుకొని, అన్నీ నేనే చేస్తున్నాననమాట. సో, బయటైతే అలా సింపుల్‌గా ముగ్గేసేసి, ఇంకా దేవుని గుడిలోకొచ్చేసి దీపాలైతే నేను రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. లైక్ కర్నూల్‌లో మేము దీవాళి అప్పుడు బయటికెళ్ళాము. లైక్ దీపాలు తెచ్చుకుందాము అని జెప్పి. నేనొచ్చేసి వాళ్ళని ప్రమిదలున్నాయా అని చెప్పి అడిగాను లైక్ కర్నూల్‌లో. లైక్ 2-3 మెంబర్స్ అయితే లైక్ ప్రమిదలంటే ఏంటి? ప్రమిదలంటే ఏంటి? అన్నారు. తర్వాత మా అక్క వచ్చేసి లైక్ దీపాలు అని చెప్పి అంటే ఆ! దీపాలని అడగండి. ప్రమిదలంటారే, ప్రమిదలు అనకూడదు. దీపాలు అని అడగాలి అన్నారు. నాకైతే భలే నవ్వొచ్చింది. అండ్ ఆ రోజు ఏంటంటే లైక్ నేను, మా అక్క అయితే బయటికెళ్తూ ఉంటే మా చెర్రి గూడా వచ్చాడు. మా చెర్రి అదే పనిగా చెప్పి పిన్ని ప్రమిదలు కాదు దీపాలు అని చెప్పి నవ్వి మరీ చెప్తున్నాడు నాకు. సో, ఒక ఇన్స్టెన్స్ నాకు చెప్పాలనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మా చెర్రి, జాను వాళ్ళైతే ఏమన్నా ఒక డెకరేషన్ లాగా చేసి, అలా గాని చేసుంటే చాలా బావుండేది పిన్ని అని నాకు ఐడియాస్ ఇస్తున్నారు. బట్ అక్కడున్న టైంకి అవన్నీ కుదరవు చెర్రి. నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాము అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ దీపాలకి పసుపు, కుంకుమ పెట్టేసి ఆయిలేసేసుకొని ఇంకా ఒత్తులు గూడా వేసుకుంటున్నాను. లైక్ ఇంటి బయట అండ్ దేవుడి గుడిలో అండ్ తులసమ్మ దగ్గర కూడా అన్నట్టు. సో, మేము మా ఇంట్లో లేము కాబట్టి కర్నూల్‌లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి కరెక్ట్‌గా కార్తీక పౌర్ణమి రోజైతే మేము దీపాలు పెట్టడం స్టార్ట్ చేసాం మా ఇంట్లో. అండ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా. యాక్చువల్‌గా ప్లాన్ ఏంటంటే లైక్ ఇంట్లో అన్ని దీపాలు పెట్టేసి గుడికి గూడా వెళ్ళి అక్కడ గూడా దీపాలు పెట్టాలి అని చెప్పి. బట్ చెప్పాను గదా! నాకైతే అసలు టైం సరిపోలేదు. ఫస్ట్ టైమ్ అన్నీ నేనే చూసుకొని చేసుకునేసరికి అంతా ఇంట్లోనే సరిపోయింది. సో, టెంపుల్‌కైతే ఎళ్ళలేకపోయాం కానీ బట్ తులసమ్మ దగ్గర అయితే మేము బాగా మళ్ళీ పూజ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా అక్క పిల్లలు చూడండి లైక్ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో అండ్ ఎంత బాగా క్యాప్చర్ చేస్తున్నారో నాకు ప్రతి ఒక్కటి. నాకైతే భలే బాగా అనిపించింది. నేను ప్రతి ఒక్క వీడియో నాకు నేనే తీసుకుంటాను. అండ్ ఎవరి హెల్ప్ లేకుండా. బట్ ఇక్కడ నాకు నేను తీసుకుంటున్నా వాళ్ళు ఒప్పుకోకుండా నేను తీస్తాం పిన్ని అని చెప్పి చూడండి ఎంత బాగా వాళ్ళే వ్యూ
చూసుకొని ఇలా తీస్తే బావుంటుంది, అలా తీస్తే బావుంటుంది అని చెప్పి వాళ్ళే అంతా జూమింగ్, జూమ్ ఔట్ అంతా చేసి తీస్తున్నారు నాకు. వాళ్ళకి గూడా ఒక కొత్త యాక్టివిటీ లాగా అన్నట్టు అనిపిచ్చింది. ఎప్పుడు ఫోన్స్, టీవీస్ ముందరే ఉంటారు కదా! సో, ఇలా ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకైతే ఇచ్చాను అనిపిచ్చింది నాకైతే. నేను ఈ పూజ స్టార్ట్ చేసి ఎండ్ చేసినంత వరకు వాళ్ళు టీవీ కానీ, ఫోన్ కానీ ఏమి చూడలేదు. నా దగ్గరే ఉన్నారు. నాకు హెల్ప్ చేస్తా అండ్ ఎవ్రీథింగ్. నేనైతే వాళ్ళని డైవర్ట్ చేశాను సమ్‌హౌ అనుకున్నాను ఫ్రమ్ టీవీ అండ్ ఫోన్. అండ్ ఇక్కడేంటంటే లైక్ ఇంకా మొత్తం బయట ఇంట్లో దీపాలు పెట్టేసుకొని, ఇంక తులసమ్మ దగ్గరకైతే వచ్చేసాము. యాక్చువల్‌గా 365 ఒత్తులు అనేది గుడిలో వెలిగిచ్చాలి అంటారు. బట్ ఇక్కడ మేము వెళ్ళట్లేదు కాబట్టి, తులసమ్మ దగ్గరే ఇలా పసుపుతో మొత్తం అనేసి, ఇంకా ముగ్గేసేసి, ఇక్కడైతే మేము 365 వత్తులు అండ్ ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా ఇక్కడే వెలిగిస్తున్నాము. ఈ ముగ్గు ఇవన్నీ నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నవే. సో, కొంచెం అటు ఇటుగా అయింది. డోంట్ మైండ్. అండ్ కార్తీక మాసంలో అంతా ఏ రోజు దీపం పెట్టినా, పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా 365 వత్తులు వెలిగించాలి అనైతే చెప్పారు. అలా పెడితే సంవత్సరంలో మొత్తం పెట్టినట్టు అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకా ఆ రోజు దీపదానం గూడా చెయ్యాలి అంట. నాకు ఆ రోజు కుదరలేదు. తర్వాతయితే దీపదానం చేశాను. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేసేస్తాను. లైక్ ఏ డేస్‌లో దీపదానం చేయొచ్చు అండ్ ఇంకా నేను కార్తీక మాసంలో ఏ టెంపుల్స్ విజిట్ చేశాను, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేయొచ్చు మీరు. ఒకప్పుడు అలా టెంపుల్‌కెళ్ళామా, 365 ఒత్తులు పెట్టామా, వెలిగిచ్చేసామా అన్నట్టు ఉండేది. ఇప్పుడు చూడండి నేను తెలుసుకొని ఎంత నీట్‌గా, ఎంత ఓపికగా చేస్తున్నానో. అండ్ మా అమ్మ చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. "ఇంత చేసావా" అని చెప్పి. అండ్ వీటిలో కొన్ని కొన్ని మా అమ్మకు కూడా తెలీవు అని చెప్పింది. అప్పట్లో అంతా జస్ట్ లైక్ 365 ఒత్తులు వెలిగి ఇచ్చేస్తే అయిపోతది అన్నట్టే ఉండిన్నారు. బట్ ఇప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మనం చేస్తున్నాం కదా! లైక్ అగ్గిపుల్లతో వెలిగీకూడదు. అగరబత్తులతోనే వెలిగించాలి. ఇలాంటివి చిన్న చిన్నవన్నమాట. పూజ చేసినంత సేపు మనశ్శాంతిగా అనిపిస్తది బాగాను. అండ్ ఇంకా పౌర్ణమి వెన్నెల్లో అలా అయితే మేము పూజ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ మా అక్క పిల్లల చేత కూడా దీపాలు వెలిగిచ్చాను. లైక్ ఉసిరికాయ దీపాల దగ్గర. అండ్ ఇంకా వాళ్ళ చేత హారతి కూడా ఇప్పిస్తున్నాను. వాళ్ళు మేము ఇస్తాం పిన్ని అంటే సరే అని చెప్పి ఇప్పిస్తున్నాను. అండ్ ఇలా అయితే మేము పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర ఇలా పూజ చేసుకున్నాము. नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमा నెక్స్ట్ అయితే లైక్ పౌర్ణమి రోజు నీళ్ళల్లో దీపాలు వదలాలి అనేది కూడా నేను కొత్త విషయం తెలుసుకున్నాను. లైక్ నదిలలో అండ్ ఎక్కడైనా సరే మన దగ్గరలో ఏవుంటే అవి. బట్ మాకు అవన్నీ కుదరలేదు కాబట్టి అండ్ ఇది కూడా తెలుసుకున్నాను. లైక్ మన ఇంట్లోనే ఒక టబ్ మనం తీసేసుకొని దాంట్లో వాటర్ ఏసేసుకొని ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ ఏసేసుకొని ఇలా దీపాలు వదులుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్‌గా ఇది నాకు తెలీదు. అప్పటికప్పుడు తెలుసుకొని నా దగ్గర ఉన్న వాటిలతో ఇలా అయితే చేసేసాం మేము. అండ్ ఇంకా ఒకరొకరుగా లైక్ మా అక్క పిల్లలు అండ్ నేను అందరం వదులుతున్నాము. అండ్ వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపిచ్చింది. వాటర్‌లో ఇలా దీపం వదలడము ఇదంతాను. అండ్ చాలా సేపు ఇక్కడే స్పెండ్ చేసాం మేమంతాను. వాళ్ళు లైక్ ఫస్ట్ టైమ్ ఇలా చేస్తున్నారంట. నేను చెప్పాను నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అని చెప్పి. అండ్ చూసారా ఇవి మా ముగ్గురి దీపాలు. అలా మేమైతే పౌర్ణమి రోజు మాకున్న దాంట్లో మేమిలా అయితే దీపాలైతే వదిలేసాము. అండ్ మంచిగా మొక్కున్నాము. మా కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పి. ఇలా అయితే మేమైతే మా కార్తీక పౌర్ణమి జరుపుకున్నాము. అండ్ మీరంతా ఎలా జరుపుకున్నారు అవన్నీ నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సారీ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్.
అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. ముగ్గురం వదిలాం గదా! లైక్ ఒక్క దీపం మాత్రం చాలా సేపు అంటే చాలా సేపు వెలిగింది. అదే చూడండి అలా వెన్నెల్లో అండ్ ఆ ఒక్క దీపము అండ్ చాలా అనిపిచ్చింది.